రమ్మన్నప్పుడు అక్కడ సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రవచనం జరుగుతుంది, వచ్చారు. నాకు అక్కడ ఏం దొరికిందో తెలుసా? బోల్డ్ అన్ని అద్భుతమైన మాటలు అండ్ ఒక అద్భుతమైన తత్వం దొరికింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మ తత్వం దొరికింది అనుకుంటా, అంటే కనెక్ట్ అవ్వాలి కదా. సో ఆ రోజు నాకు అక్కడ దొరికింది. రత్నాన్ని ఏరుకున్నావు. ఓకే, చాలా సంతోషం. తత్వమసి మహావాక్యాల్లో ఇది ఒకటి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు, అది నీవు అయి ఉన్నావు. ఏమిటది? ఆ పరబ్రహ్మతత్వమే నీలో ఉంది. ఆ బ్రహ్మాండమే ఈ పిండాండంలో కూడా ఉన్నది. మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. టోటల్ యూనివర్స్ అంతా మన శరీరంలో ఉంది, యూనివర్స్లో కూడా మనం ఉన్నాం. ఆ పేరు పెట్టడంలోనే స్మిత అద్భుతమైనటువంటి ఒక ఆలోచన చేసింది. అసలు స్మిత అంటే మితంగా ఆలోచించదు, మితంగా ఉండదు, అపరిమితంగా ఉంటుంది. అదే స్మిత గొప్పతనం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ నేటి ఆధునిక ప్రపంచంలో నేటి తరానికి ఏ రకంగా అందిస్తే వాళ్ళు ఆస్వాదించగలుగుతారో అని ఎప్పుడూ తాను పరిశోధిస్తూ ఉంటుంది. తన జీవన గమనాన్ని కనుక మనం గమనిస్తూ ఉంటే తాను అన్నీ ఆస్వాదిస్తూ చిట్ట చివరికి అసలు ఏది అనేటటువంటి దాన్ని కనుక మనం ఆలోచిస్తే తాను యొక్క ఇందాక అక్కడ చూశాను నాదం అండ్ నిర్వాణ షట్కం. నాదాధీనం జగత్ సర్వం అన్నారు. నాదానికి జగత్తంతా వశమైపోతుంది. అలాంటి నాదాన్ని పట్టుకుని తను ఏ పాట ఎలా పాడినా అద్భుతంగా అందరినీ కూడా ఒక పరవశింపచేసేటువంటి ఒక గొప్ప నైపుణ్యం మన స్మితలో ఉంది. ఏదైనా పట్టుకుంది అంటే అది వదిలిపెట్టదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది. అప్పటి నుండి తన జీవనయాన్ని ఈ రకంగా ఆధ్యాత్మికతలోకి రావడానికి కూడా నేను అనుకుంటాను వాళ్ళ అమ్మమ్మను బాగా దగ్గరగా చూశాను కాబట్టి ఆ అమ్మమ్మ లక్షణాలు చాలా ఉన్నాయి స్మితలో. ఏదైనా అనుకుంటే సాధించకుండా నిద్రపోయేవాళ్ళు కాదు. ఇందాక లోపలికి రాగానే అదొక మరొక ప్రపంచం. నేను ఎప్పుడు ఈ లోపలికి ఇలాంటి ఆధునిక ఈ ప్రపంచంలో నేను ఎప్పుడు అడుగు పెట్టలేదు. అక్కడ పిల్లలు గందరగోళం ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు. ఈ లోపలికి రాగానే మరొక ప్రపంచం కనిపించింది ఇక్కడ. వెంటనే నాకు స్వామి వివేకానంద మాట గుర్తొచ్చింది. నిజంగా ఈ ఆధునిక కాలంలో నిజమైనటువంటి సన్యాసులు ప్యాంటులు షర్టుల్లోనే ఉంటారన్నాడు ఆయన. నిజం. దానికి ఒక వేషం అక్కర్లేదు, భాష అక్కర్లేదు, ఇంకొక రకమైన పటాటోపం అక్కర్లేదు. ఇక్కడ మీ టీం అందరినీ చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఒకప్పుడు ఆయుర్వేదాన్ని పొట్లాలు కట్టి పౌడర్లు గాను లేహ్యాల రూపంలో ఇస్తే మింగలేక చచ్చేవాళ్ళు. ఇవాళ అదే ఆయుర్వేదాన్ని ఇంగ్లీష్ క్యాప్సూల్ వేసి ఇస్తున్నారు. అందుకని ఇప్పుడున్నటువంటి ఆ తత్వాలని ఆధునీకరణలో చక్కగా నేటి తరానికి అందించడంలో మీరు చేస్తున్నటువంటి కృషి అమోఘం, అమేయం. ఇదే కావాలి. ఛాందస భావాలతో కూడి అలాగే పంచకట్టుకునే పాడాలి, అలాగే కూర్చొని త్యాగరాజ కీర్తన పాడాలి అంటే ఇప్పుడు కుదరదు. పిల్లలు ఏది కోరుకుంటున్నారో దానిలోకి వెళ్ళి దాన్ని అందించగలగడమే మనం ఇవ్వవలసిన ఔషధం. దాన్ని స్మిత చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక మాట గుర్తొస్తుంది. వైద్యశాస్త్రం ఆగిపోయినప్పుడు వేదాంతం ఆరంభమవుతుంది. ఆధునిక విజ్ఞానం మోగపోయినప్పుడు తాత్వికత నోరు తెరుస్తుంది. పదార్థాలు పరికరాలు చేతులెత్తేసినప్పుడు పారమార్థిక చేయి చాస్తుంది. అదే ఇక్కడ కనపడుతోంది. ఎప్పటికైనా ఎవరమైనా ఎక్కడికి వెళ్ళవలసిన వాళ్ళం, ఏం చేయవలసిన వాళ్ళం, ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి మళ్ళీ లయం కావలసిన వాళ్ళమే. అది నీవు అయి ఉన్నావు అని ఏదైతే తత్వమసిలో తాను చక్కగా తాత్వికమైనటువంటి ఒక సందేశాన్ని మళ్ళీ ఆధునికమైనటువంటి తరానికి అందించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నంగా నేను భావిస్తూ, మనకి తత్వగీతాలు పాడారు, తాత్వికతతో కూడిన పద్యాలు కూడా మనకు అందించారు. యోగి వేమన జీవితంలో అన్నీ చవి చూశాడు. చివరికి ఏమన్నాడు? చీమ సిద్ధజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మానవుడే అజ్ఞాని అని. ఆయన ఏమన్నాడు? శేషప్ప శాస్త్రి గారు శ్రీధర్మపురి పద్యాలు రాశాడు నరసింహ శతకంలో. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు,
వెళ్ళిపోయేడు నాడు వెంటగొనడు, లక్షాధికారి అయిన లవణమన్నమ కాని మెరుగు బంగారము మెంగబోడు, తుదకు దొంగలకిత్తువో దొరలకొవును. ఇలాంటి పద్యాలన్నీ కూడా తత్వంతో కూడినటువంటి పద్యాలని ఆనాడు మాకు అందించడం వల్ల మా అమ్మమ్మ, ఎవరైతే అమ్మమ్మ చెప్పాను లక్ష్మీకాంతమ్మ గారు లాంటి వారు, ముఖ్యంగా అమ్మ గురించి ఇక్కడ చెప్పాలంటే స్మిత ప్రయాణం ఎలా సాగిందో అన్నీ తాను అనుభవిస్తూ చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకుంది. ఆమె కూడా చెప్పిందల్లా గుడ్డిగా నమ్మేవారు కాదు. ఆమెకంటూ ఒక ఆలోచన, ఒక పరిశీలన ఉండేది. కమ్యూనిస్టు భావాలతో ఉండేవారు. ఆఖరి క్షణాల్లో ఆ తత్వమసి అని ఏదైతే అదే నీవు అయి ఉన్నావు అనే దానిలో ఆమె గ్రహించి తన జీవితానికి అన్వయించుకుని ఆ విధంగా ప్రయాణం చేసిన ఒక గొప్ప అసాధారణమైనటువంటి మాతృమూర్తి వారి అమ్మమ్మ గారు. ఆ సోల్ అక్కడ నుంచి అది వదిలిపెట్టకుండా అది కంటిన్యూ చేయడానికి నీకు తెలుసో లేదు కన్నా నాకు తెలుసమ్మా, అమ్మమ్మే నీ చేతి ఈ పనులన్నీ చేయిస్తోందని నాకు బాగా తెలుసు. ఆమెతో నేను ప్రయాణం చేశాను కాబట్టి. ఆమె ఎవరూ కాదు, అలంపూర్ జోగులాంబ, శక్తి స్వరూపిణి. అదే కుమార్తెకు పేరు పెట్టుకునింది. ఆ కుమార్తె ద్వారా నీకు జన్మనిచ్చింది. మళ్ళీ ఇప్పుడున్నటువంటి ఈ జాతికి మళ్ళీ నీ ద్వారా ఏదో ఒక మంచి చేయాలని అమ్మ యొక్క ఆశీర్వచనం. కిందాక చూస్తాను, ఇక్కడ స్వప్న ఉందా, స్వప్న కానీ మా అశ్విని కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి తరం, ఒక సినిమా తను తీసిన 2-3 సినిమాలు చూశాను నేను. వాళ్ళు ఏ విధంగా అందిస్తే సమాజానికి చక్కగా అందుతుందో అనేది ఒక నవీనమైనటువంటి ఆలోచనలతో ఒక అద్భుతమైనటువంటి సందేశాలను సినిమాల ద్వారా మీరు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఛాందసాలు లేకోకుండా సత్యాన్ని ఏ విధంగా అందించినా ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నట్టుగా ఒక సత్యాన్ని అనేక మంది పండితులు విప్రులు ఏ విధంగా అయితే రకరకాలుగా అందిస్తూ ఉంటారో, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్టుగా ఏ రూపంలో ఏ రకంగా ఏ కళాత్మకంగా ఇచ్చినా కూడా అది చేరేది అతనికి అన్నట్టుగా ఈ చక్కని పద్ధతులు అట్లాంటి తత్వగీతాలను తాను అందిస్తూ ఇవాళ ఎటు పోవాలో ఎలా వెళ్ళాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఇదే నిజమైన జీవితం అంటూ కొట్టుమిట్టాడుతూ నానా రకాలుగా సైకియాట్రిస్టులకి సైకాలజిస్టులకి బాగా గిరాకీ పెంచుతున్నటువంటి ఈ రోజులలో ఈ తత్వమసి అనేది ఒక గొప్ప ఔషధ గుళిక అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఈ తత్వాలను పాడుకుంటూ వింటూ తమ జీవితాన్ని ఒక చక్కని రాజమార్గంలో నడుపుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. 100 కాదు, నీ నుండి ఇంకా ఎన్నో ఈ పద్యాలకి ఎన్నో వస్తూ ఉంటాయి. 100తో లిమిట్ అయ్యేది కాదు. సత్యం ఒకటే. ఆ సత్యాన్ని వివిధ రూపాల్లో ఎలా తెలియచేయాలో నీ యొక్క దీని ద్వారా అద్భుతంగా జాతికి ఇంకా ఎన్నో అందించాలని, నీ క్రియేటివిటీ కొత్తగా ఎప్పటికప్పుడు నువ్వు కొత్తగా అందించాలనుకునేటువంటి నీ దృక్పథం, నీకు మా శశాంక్ సపోర్ట్, చిన్నది అది ఉంది సివి సపోర్ట్, అందరూ ఇంతమంది సహృదయుల సపోర్ట్, నీ నిష్కల్మషమైన మనసు, నీ నిర్మలమైనటువంటి చిరునవ్వు, ఆ భగవంతుడు ఎప్పుడూ నేను కాపాడుతూ మరి ఎన్నో కార్యక్రమాలు నీ ద్వారా జరగాలని పైనున్న అమ్మమ్మ ఆశీస్సులు నా ద్వారా నీకు అందిస్తూ, మే గాడెస్ బ్లెస్ యూ స్మిత, ఆల్వేస్ బ్లెస్ యూ అమ్మ. ఇంకెన్నో రావాలి నీ నుంచి. మరి అదే చేతితోటి మీరు ఆడియో గ్లిమ్స్ కూడా మీరే ఈ వింటాను. సో ఇది ఏంటంటే ఒక 8 పాటలు ఆల్రెడీ షూట్ చేసేసాము, ఫైనల్ అయినాయి. చిన్న మాకు వెనకాల పనులు ఉన్నాయి రిలీజ్ ముందు. ప్రతి సాటర్డే ఈ రేపటి తర్వాత అంటే 16 అనుకుంటా, 16 యా 16th నెక్స్ట్ సాటర్డే నుంచి నెక్స్ట్ 100 సాటర్డేస్ ఒక కొత్త పాట రిలీజ్ అవబోతుంది. యా అండ్ ఒక విషయం చెప్పాలి నేను బాబు. ఆ మధ్యన మన వీళ్ళు కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేస్తే నేను గండిపేట చెరువు దగ్గర త్యాగరాయ కీర్తనలు పెట్టారు మన శశి అండ్ నవ్వి వాళ్ళు. ఆ రోజున మగపిల్లలందరూ కూడా జీన్స్ ప్యాంట్స్ వేసుకుని త్యాగరాయ కీర్తనలు పాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా త్యాగరాయ కీర్తనలు పాడుతూ వాళ్ళు కూడా చిందులు వేస్తూ ఉంటే అబ్బా ఇది కదా మనకి కావాల్సింది, ఈ తరానికి కూడా ఈ విధంగా అందిస్తే వాళ్ళు అందుకుంటారు అనేటటువంటిది నాకు. అందుకే మన స్మిత కూడా చెప్పాను, ఈ భజన క్లబ్స్ అనేది మీరు ఊరూరా పెట్టండి అమ్మా. ఎందుకంటే ఏదో మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటే అదేదో పారవస్యం అనుకుని మనం పొరపాటు పడుతూ అనారోగ్యం తెచ్చుకుంటున్నాం. ఈ పారవస్యం ఇచ్చినంత కిక్కు ఆ పారవస్యం ఇవ్వదు. కాబట్టి నేటి తరానికి నేటి యువతకి మీరందరూ కంకణం కట్టుకుని
ఆ చెడు తీర్థం, ఆ మురికి నీళ్ళ కంటే, సారీ ఇలా అంటున్నానని, ఈ మంచి తీర్థం మరింత రుచిగా ఉంటుందని మీరు రుచి చూపించవలసిందిగా ఈ జాతి క్షేమాన్ని కోరికనే నేను ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప కళాత్మకంగా చేసే యువతీ యువకులందరికీ నమస్కరిస్తూ మీ అందరికీ నేను తెలియచేసుకుంటున్నాను. ఇది జరగాలి, జరిగి తీరాలి, అది మీ వల్లే అవుతుంది. 2 మాటలాంటి మీరు ఆన్ చేసే ముందు మొన్న ఆదివారం నాడు సామవేదం గారు మాట్లాడిన మాటలు చాలా వెళ్ళినాయి లోపలికి. దానిలో ఒకటి నాకు ఎప్పుడు అనిపించే మాట, ఆయన అలా అనేసరికి అరే కలిసింది ఆ ఫీలింగ్, ఒక ఆనందం కలిగింది. ఏ దేశంలో అయినా అంట ముందుకెళ్ళాలి అంటారు, మీకు గుర్తుంది ఇది ఈ మాట, ముందుకెళ్ళాలి ఇంకా ముందుకెళ్ళాలి అని. భారతదేశం ఒక్క దాంట్లోనే బాగుపడాలి, ఇంకా పైకి రావాలి, చాలా చూడాలంటే ఎంత వెనక్కెళ్ళాలి అంటారంట. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేది మనమే. జౌ శాంతి, అంతరిక్షం శాంతి అని. పైగా నువ్వు విన్నటువంటి అది మొత్తం ఐక్యరాజ్య సమితిలో మొత్తం ప్రపంచమంతా అంతర్జాతీయ గీతంగా దాన్ని ఆమోదించింది అంటే, అది నీకు నచ్చింది అంటే నీ పాటలు కూడా అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతాయి. మరో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా నువ్వు కీర్తి గడిస్తావు. అండ్ జగపతి రావు గారు ఉన్నారు ఇక్కడ. అంకుల్ మీకు ఒక మాట చెప్పాలి. మీరు లాస్ట్ టైం వారం క్రితం కలిసినప్పుడు ఒక మాట అన్నారు. ఎందుకో శశాంక్ ఇది చూడాలని చూపిస్తున్నారు. నేను ఆగు అంటే లేదు చూపించు అని చెప్పి చూపించారనమాట. చూపించగానే ఇట్లా పట్టుకోనమ్మా నువ్వు కాషాయం వేసేసుకో అన్నారు. అంటే నేను అన్నా, అంకుల్ నేను యాక్చువల్లీ కాషాయంలోనే ఉన్నాను, లోపలంతా కాషాయమే, బయటికి ఏం వేసుకున్నా పెద్ద డిఫరెన్స్ లేదు. అండ్ ఆంటీ చెప్పినట్టు ఒక జీన్స్ ప్యాంట్లో కనిపించి అది చేస్తే ఇప్పుడున్న వాళ్ళందరికి కూడా దగ్గర అవుతాము అని కూడా అన్నాను మీతో. ఇందాకే ఆంటీ అదే మాట మళ్ళీ చెప్పారు, సో మీరు గుర్తొచ్చి ఈ మాట అంటా ఉన్నాను. బట్ ఆంటీ ప్లీజ్ అనౌన్స్. ఈ తత్వమసి అనే దాన్ని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తూ దాన్ని నేను ప్రారంభం చేస్తున్నాను.